హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే ఇఫ్, ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే స్పెసిఫిక్ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దెన్ వీ విల్ యూస్ ద ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టేట్మెంట్, ఒక కండిషన్ ట్రూ అయితేనే మనం ఏంటంటే ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దెన్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఇఫ్ స్టేట్మెంట్. అవి ఎలా రాయాలనేది చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బేసిక్ సింటాక్స్. ఇఫ్ స్టేట్మెంట్కి బేసిక్ సింటాక్స్ వచ్చేసి లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఇఫ్, ఓకే, ఇఫ్ అని రాసి బ్రాకెట్స్లో ఏంటంటే కండిషన్ రాస్తాము. ఓకే, ఇట్లా కండిషన్ రాస్తాము. ఈ కండిషన్ ఏది ఇక్కడ మనం పాస్ చేస్తాం కదా కండిషన్. ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అయితేనే మనకేంటంటే దీన్ని లోపల రాసి స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. ఓకేనా, దీని లోపల ఏదైతే స్టేట్మెంట్ రాస్తామో అప్పుడు అది ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. లెట్ మీ షోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే కాన్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ ఓట్ అనమాట. మనకి ఓటింగ్ ఉంది కదా, ఆ ఓటింగ్ ఎప్పుడు అంటే చేస్తాం మనం 18 ఆర్ అబోవ్ ఉంటేనే మనకి ఏంటంటే ఓటింగ్ వేయటానికి అప్లికబుల్గా ఉండిద్ది అనమాట. ఓకే, లెట్స్ యూజర్ ఏజ్, ఓకే, యూజర్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ 14 అని పెట్టానండి. సో ఇప్పుడు నేను కండిషన్ ఏం రాయాలి? ఏం చెప్పాను? యూజర్ ఎవరిదైతే ఏజ్ వచ్చేసి 18 ఆర్ అబోవ్ ఉండిద్దో, ఓకేనా, 18 ఆర్ అబోవ్ ఉండిద్దో వాళ్ళు మాత్రమే ఏంటంటే ఓటింగ్ అప్లికబుల్గా ఉండిద్ది. వేర్ యూజర్ ఏజ్, ఓకేనా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఉండిద్దో, ఓకేనా, వేర్ యూజర్ ఏజ్ వాస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఉండిద్దో వాళ్ళకు మాత్రమే ఓటింగ్ అనేది అప్లికబుల్గా ఉండిద్ది. ఓకే, యా, ఓటింగ్ ఈజ్ ఓకే, యా. ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అయ్యిందా లేదని. ఇక్కడ చూస్తే నాకు అవుట్పుట్ అయితే ఏమీ రాలేదు, బికాస్ 14 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 18 అని పెట్టి చూపించాను అనుకోండి, చూస్తే కన్సోల్లో ఓటింగ్ ఈజ్ అప్లికబుల్. ఇలా ఏంటంటే మనం ఒక కండిషన్ అనేది ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఏమైనా స్టేట్మెంట్స్, దెన్ వీ విల్ యూజ్ దిస్ ఇఫ్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, మరి ఫాల్స్ అయితే మరి నేను ఇంకొక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. దానికి ఏం చేయాలంటే, సో ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే నేను ఒక వేరే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. అది ఎట్లా అంటే మనం ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాను. ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై ఇది, ఎల్స్ ఇంకొక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్ మీ షో యూ. ఇఫ్ ఒకవేళ యూజర్ ఏజ్, ఓకేనా, యూజర్, లెట్ మీ రైట్ ఇట్ హియర్, సారీ జస్ట్ అ మినిట్, హియర్ యూజర్ ఏజ్, రైట్, యా. ఇఫ్ ఒకవేళ యూజర్ ఏజ్ వాస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఏంటి ఓటింగ్ వేయటానికి అప్లికబుల్. యా, ఒకవేళ లెస్ దెన్ ఉంటే, ఓకేనా, ఒకవేళ లెస్ దెన్ ఉంటే నాట్ అప్లికబుల్ కదా, ఓటింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఓకే, సో ఇలా నేను రాయాలనుకున్నా. ఇప్పుడు నేనేంటి యూజర్ ఏజ్ వచ్చేసి 14 కింద కన్వర్ట్ చేశాను. చూస్తే నాకు సి ఓటింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్. ఓకే, యా. మనం ఇట్లా ఏంటంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఒకలాగా రాసుకోవచ్చు, ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇట్లా రాసుకుంటాం ఇఫ్ ఎల్స్. ఇఫ్ అయితే ఏంటంటే ఒకవేళ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఏంటంటే ఈ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఓన్లీ ఇఫ్ అయితే ఏంటంటే ఓన్లీ ట్రూకి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎల్స్ అయితే ఏంటంటే ట్రూ అయితే ఈ ఇఫ్ బ్లాక్లో అన్నది లైక్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో అన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్‌లో ఉన్నది మనకేంటంటే ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్దనమాట. ఓకే. లెట్ మీ షో యూ సమ్ స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నంబర్ ఉందండి. యూజర్ నుంచి ఒక ఇన్‌పుట్ తీసుకున్నాను. లెట్ మీ రైట్ ఇట్ హియర్. యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకున్నా నంబర్. ఓకే. నౌ ఐ వాంట్ టు చెక్ వెదర్ దట్ నంబర్ ఈస్ ఓకేనా? దట్ నంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనా? ఈవెన్ ఆర్ ఆడ్ అనేది ఎలా చెక్ చేయాలి? సో, బేసికల్లీ మనం ఇన్‌పుట్ ఎలా తీసుకుంటామంటే యూజర్ నుంచి ఓకేనా? కాన్స్ట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ అనమాట. ఈ ప్రాంప్ట్ నుంచి మనం ఏంటంటే యూజర్ నుంచి ఇన్‌పుట్స్ తీసుకుంటాం. ఆల్రెడీ నేను లైక్ అలెర్ట్స్ కాన్సెప్ట్‌లో చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ వీడియో మీరు వెళ్లి చూడండి. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఎంటర్ ఏ నంబర్. ఇలా ఇవి యొక్క యూజర్ నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకుంటాం. లెట్ మీ కన్సోల్.లాగ్ నమ్. సో, ఇక్కడ చూస్తే నాకు అడుగుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని ఇచ్చాను. ఓకే. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ద పేజ్ అగైన్. ఓకే. 10 అని ఇచ్చాను. నాకేంటంటే 10 అయితే వచ్చింది. బట్ 10 వాస్ ఇన్ ద స్ట్రింగ్ అనమాట. ఇదేంటంటే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉంది. ఎలా తెలుస్తుంది నాకు స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉందని? ఇక్కడ వైట్‌గా ఉంటే స్ట్రింగ్ అనమాట. లెట్ మీ షో యూ. సీ నంబర్ అయితే బ్లూ కలర్‌లో వచ్చిద్ది. వైట్‌గా ఉంటే ఏంటంటే స్ట్రింగ్‌గా వచ్చిద్ది. సో, నేను ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో స్ట్రింగ్ దాన్ని నేను నంబర్‌లోకి కన్వర్ట్ చేయాలనుకుని నేనేం చేస్తాను? ప్లస్ ఓకేనా? ప్లస్ సింబల్ యూజ్ చేస్తే నాకు అది నంబర్ కింద కన్వర్ట్ అయిపోద్ది. లెట్ మీ ఎంటర్ ద 10. చూస్తే ఇక్కడ నాకు 10 అనేది నంబర్ కింద కన్వర్ట్ అయిపోయింది. నౌ ఈ నంబర్‌ని ఏంటంటే నేను లైక్ ఐ హావ్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ నంబర్ ఆర్ ఆడ్ నంబర్. ఓకే. సో, ఈవెన్ నంబర్ ఆర్ ఆడ్ నంబర్‌కి లాజిక్ ఏంటంటే వి నో దట్ ఈవెన్ నంబర్ ఎప్పుడైతే ఒకవేళ 2తో లైక్ ఏదైనా నంబర్ 2తో డివిజిబుల్ అయితే అది ఈవెన్ నంబర్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 10 డివైడెడ్ బై 2 చేసామనుకోండి. దాని రిమైండర్ మనకి ఏమొస్తది? 0 అని వస్తది కదా! సో, నేను ఆల్రెడీ మీకు లైక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్‌లో చెప్పాను. రిమైండర్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? 10 మాడ్యులస్ ఆఫ్ 2. మాడ్యులస్ ఆఫ్ 2 చేస్తే మనకేంటి రిమైండర్ అనేది వచ్చింది. 10 డివైడెడ్ బై 2 మాడ్యులస్ లైక్ రిమైండర్ ఏమొచ్చిద్ది మనకి 0 అని వచ్చిద్ది. సో, సేమ్ లాజిక్ అనేది మనం ఇక్కడ రాయాలి. ఇఫ్ ఒకవేళ నంబర్ సో, ఇక్కడ నేనేంటి డైరెక్ట్‌గా నంబర్ తీసుకున్నాను. ఓకేనా? బట్ ఇక్కడ మనకి ఇన్‌పుట్ కింద తీసుకున్నాం గదా! ఇన్‌పుట్ కింద తీసుకొని వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాము. సో, అందుకని నంబర్ అనేది యూజ్ చేస్తున్నాను. నమ్ మాడ్యులస్ ఆఫ్ 2 ఓకేనా? ఈక్వల్స్ టు 0 అయితే మనమేంటి వి హావ్ టు ప్రింట్ ఈవెన్ నంబర్. ఈజ్ అన్ ఈవెన్ నంబర్. ఒకవేళ ఈ లైక్ ఏంటి వేరే నంబర్ ఇచ్చాననుకోండి దట్ షుడ్ బి లైక్ అనదర్ నంబర్ ఆర్ ఎల్స్ ఆడ్ నంబర్. సో, ఇలా మనం ఏంటంటే ఈవెన్ ఆర్ ఆడ్‌కి ఫంక్షన్ అనేది రాసుకుంటాం అనమాట. లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అనేది ఎంటర్ చేశాను. నాకేమొచ్చింది? ఈవెన్ నంబర్ అనేది వచ్చింది. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్ అండ్ ఐ విల్ ఎంటర్ ద 11. నాకు ఆడ్ నంబర్ అయితే వచ్చిందనమాట. సో, ఇలా మనం ఏంటంటే యూజర్ నుంచి ఇన్‌పుట్స్ తీసుకొని ఏమైనా కండిషన్స్‌ని రన్ చేయాలనుకుంటే ఇలా మనమైతే రన్ చేస్తామనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా లెట్స్ సే ఒక 3 లైక్ ఏంటంటే నేను 3 ఇన్‌పుట్స్ తీసుకున్నాను. ఓకేనా? 3 ఇన్‌పుట్స్ తీసుకున్నాను. అండ్ ఆ 3 ఇన్‌పుట్స్‌కి నేను ఏంటంటే లెట్స్ సే ఆహ్, ఓకే. లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నుంచి ఒక ఇన్‌పుట్ తీసుకున్నానండి. ఓకేనా? యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకున్నా మార్క్స్. ఓకేనా? బేస్డ్ ఆన్ థిస్ మార్క్స్ ఓకేనా? బేస్డ్ ఆన్ మార్క్స్ ఐ హావ్ టు గివ్ ద గ్రేడ్ అనమాట. ఓకేనా? బేస్డ్ ఆన్ మార్క్స్ నేను గ్రేడింగ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ యూజర్ మార్క్స్ వచ్చేసి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే నేనేంటి లైక్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉంటాయి. మార్క్స్ ఏవైతే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉంటే నేనేంటి గ్రేడ్ ఏ అనేది ఇవ్వాలనుకుంటున్నా. GRADE గ్రేడ్ ఏ అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఓకే.
సారీ GRA. ఓకే. ఒకవేళ మార్క్స్ వచ్చేసి ఓకేనా? మార్క్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 75 ఉంటే నేనేంటి గ్రేడ్ బి ఇవ్వాలనుకుంటున్నా. ఓకేనా? గ్రేడ్ బి అయితే ఇవ్వాలనుకుంటున్నా. ఎల్స్ ఇంకొకటి ఒకవేళ మార్క్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60 ఉంటే గ్రేడ్ సి ఇవ్వాలైతే అనుకుంటున్నా. ఓకేనా? సో, ఇలా నేనేంటంటే గ్రేడ్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. సో, ఫస్ట్ నేనేంటి యూజర్ నుంచి మార్క్స్ అయితే తీసుకోవాలి కదా! సో, కాన్స్ట్ మార్క్స్ ప్రాంప్ట్ ఎంటర్ మార్క్స్. సో, బేస్డ్ ఆన్ దిస్ మార్క్స్ హ్యావ్ టు అసైన్ ద గ్రేడ్ అనమాట. యూజర్‌కి గ్రేడ్స్ అయితే నేను అసైన్ చేయాలి. ఫస్ట్ నా కండిషన్ ఏంటి? మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అయితే ఓకేనా? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అయితే లెట్స్ సే గ్రేడ్ ఏ. GRAD గ్రేడ్ ఏ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నా. లెట్ మీ కమెంట్ దిస్. ఓకే. దిస్ ఆల్సో. యప్. నౌ ఇప్పుడు నేను యాహ్! ఓపెన్ దిస్ కన్సోల్. లెట్ మీ ఓపెన్ దిస్ కన్సోల్. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. జస్ట్ ఎ మినిట్. యాహ్! ఇప్పుడు నాకేంటంటే ఎంటర్ మార్క్స్ అనేది అడుగుతుంది. ఓకే. కూల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 అనేది ఎంటర్ చేశాను. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. సారీ. యాహ్! ఇప్పుడు నేనేంటి 90 అనేది ఎంటర్ చేశాను. ఓకే. సో, నాకు గ్రేడ్ ఏ అనేది వచ్చిందనమాట. ఓకే. గ్రేడ్ ఏ అనేది వచ్చింది. 90 కాబట్టి. గ్రేటర్ దెన్ 90 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 కాబట్టి నాకు గ్రేడ్ ఏ అనేది వచ్చింది. ఒకవేళ 75 ఉందనుకోండి. 75 ఆర్ 85 ఉంటే నేనేంటి బిలో 90 ఉంటే ఓకేనా? లెట్ మీ రైట్ ఇట్ దిస్ కండిషన్. సో, ఈ కండిషన్ ఏంటంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ మార్క్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 75 బట్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 ఉంటే నేను ఏంటి గ్రేడ్ బి అనేది అసైన్ చేయాలి. అది ఎలా అంటే ఎల్స్ ఇఫ్ ఓకేనా? ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాను. ఈ ఎల్స్ ఇఫ్ దేనికి ఇంకొక కండిషన్ సాటిస్ఫై చెక్ చేసుకోవడానికి. ఎల్స్ ఇఫ్ ఓకేనా? ఎల్స్ ఇఫ్ మార్క్స్ ఓకేనా? మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 75 ఉంటే ఓకేనా? మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 75 ఉంటే console.log GRAD గ్రేడ్ బి అనేది ఇస్తాను. ఒకవేళ చెప్పేదండి. ఒకవేళ నేను మార్క్స్ వచ్చేసి 75 అనేది ఎంటర్ చేశామనుకోండి. ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసుకోండి. 75 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అని చెక్ చేసుకోండి. 75 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 90 కదా! సో, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. దెన్ ఈ కండిషన్ చెక్ చేసుకోండి. 75 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 75 అని చెక్ చేసుకోండి. అఫ్‌కోర్స్ 75 ఈజ్ ఈక్వల్స్ టు 75 కాబట్టి నాకు గ్రేడ్ బి అనేది ప్రింట్ చేసిద్ది. లెట్ మీ షో యూ. నేనిప్పుడు 75 అనేది ఎంటర్ చేస్తాను. గ్రేడ్ బి అయితే వచ్చింది. ఒకవేళ నేను 89 అనేది ఎంటర్ చేస్తాను చూడండి. 89 ఎంటర్ చేసినా నాకు గ్రేడ్ బి అయితేనే వచ్చింది. ఎందుకంటే గ్రేడ్ ఏ వచ్చేసి ఈక్వల్స్ టు ఆర్ గ్రేటర్ దెన్ 90 ఉంటేనే మనకి గ్రేడ్ ఏ అనేది వచ్చిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిమైనింగ్ అందరికి ఏంటంటే గ్రేడ్ బి రాయాలనుకుంటున్నా. ఓకేనా? లెట్స్ console.log గ్రేడ్ సి అనేది రాయాలనుకుంటున్నా. ఓకే. రిమైనింగ్ అందరికీ గ్రేడ్ సి అనేది రాయాలనుకుంటున్నా. ఒకవేళ ఈ కండిషన్ గాని ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ కండిషన్ గాని ట్రూ అయితే ఓకేనా? ఈ కండిషన్ మాత్రం ట్రూ అయితే మనకి ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ బోత్ ఫెయిల్ అయితేనే మనకేంటంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ బోత్ కండిషన్స్ ఫెయిల్ అయితేనే మనకి ఈ కండిషన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయ్యిద్దనమాట మనకి. ఓకే. లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 అనేది మార్క్స్ వచ్చిందనుకోండి. గ్రేడ్ సి అనేది వచ్చిద్ది. యాహ్! ఇలా మనం ఏంటంటే నాట్ ఓన్లీ ఒక ఎల్సిఫ్ మాత్రమే కాదు. ఇంకా వేరియస్ మనకెన్ని కావాలంటే అన్ని రాసుకోవచ్చు ఎల్సిఫ్ అనేవి. ఎల్సిఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు
60 అయిందనుకోండి, వీ హ్యావ్ టు ప్రింట్ అనదర్ గ్రేడ్. ఓకే. సో, లెట్ మీ వెంట్ ఔట్ దిస్. ఓకే. సో, ఏంటి మార్క్స్ ఏవైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 60 అవుతాయో అవి సి అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఎల్స్ మిగతా అన్నిటికి డి అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 అయితే ఇచ్చాననుకోండి, నాకు గ్రేడ్ సి అనైతే వచ్చిందనమాట. యాహ్! ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో, ఏంటంటే ఒక ఇఫ్ లోపల ఏంటంటే లైక్ ఎల్స్ ఇఫ్ అనమాట ఇవి. ఓకే. ఎల్స్ ఇఫ్ ఇవేంటంటే మనం బేస్డ్ ఆన్ మళ్ళీ మల్టిపుల్ కండిషన్స్ ఏమైనా రాసుకోవాలనుకుంటే మనం ఈ ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేసుకుంటాము. ఎల్స్ ఇఫ్ అంటే ఏం లేదండి, మల్టిపుల్ కండిషన్స్ ఏమైనా చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఈ ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. దెన్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్. ఓకే. సారీ, జస్ట్ మీకు ఇందాక నేను నెస్టెడ్ ఇఫ్ అని చెప్పాను. ఈ కాన్సెప్ట్ నాట్ నెస్టెడ్ ఇఫ్. ఇది ఎల్స్ ఇఫ్ అనమాట. ఓకే. ఎల్స్ ఇఫ్ అనమాట. సో, ఎల్స్ ఇఫ్ ఏం లేదు, ఒకవేళ మనం మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేసుకోవాలనుకుంటే వి విల్ యూస్ ఎల్స్ ఇఫ్ అనమాట. యా. నెస్టెడ్ ఇఫ్ వచ్చేసి ఈ నెస్టెడ్ ఇఫ్ ఏంటంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ అనేది రాయటం అనమాట. ఓకే. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ అనేది రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ సే యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్మిన్. ఓకే. అండ్ లెట్ యూజర్ పాస్వర్డ్, ఓకేనా, యూజర్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5. ఓకే. సో, యూజర్ నేమ్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి ఇదనమాట. నేనేంటి ఈ బోత్ కండిషన్ ట్రూ అయితే నేను ఏంటంటే లాగిన్ సక్సెస్ఫుల్ అనేది ప్రింట్ చేయాలి. ఓకేనా. లాగిన్ సక్సెస్ అనేది ప్రింట్ చేయాలి. అది ఎలా రాయాలి? ఫస్ట్ ఏంటి, యూజర్ అనేది నేమ్ అనేది ఎంటర్ చేస్తాడు కదా. లైక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ అనేది తీసుకుంటా. యూజర్ నుంచి ఇన్పుట్ అయితే తీసుకుంటా. ఎంటర్ నేమ్. ఓకే. నేమ్ అయితే ఎంటర్ చేస్తాడు. లెట్ మీ చెక్ ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ నేమ్ అయితే మన ఏంటి, లెట్స్ సే యూజర్ నేమ్ వాజ్ కరెక్ట్. ఓకే. యూజర్ నేమ్ వాజ్ కరెక్ట్. ఇలా నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. లెట్ మీ షో యూ. ఎంటర్ నేమ్ అనేది అడ్మిన్ అని వేసాను. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ఇట్ అగైన్. అడ్మిన్, నాకు యూజర్ నేమ్ వాజ్ కరెక్ట్ అనేది వచ్చింది. ఓకే. నౌ ఇప్పుడేంటి, ఈ యూజర్ నేమ్ కరెక్ట్ అయిన తర్వాతే నేను యూజర్ పాస్వర్డ్ అనేది చెక్ చేస్తాను కదా. ఫస్ట్ యూజర్ నేమ్ చెక్ చేస్తాను. ఆ యూజర్ నేమ్ కరెక్ట్ అయితే నేను పాస్వర్డ్ అనేది చెక్ చేస్తాను. ఓకే. సో, యూజర్ నేమ్ కరెక్ట్ అయిన తర్వాత నేను పాస్వర్డ్ కూడా చెక్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ అగైన్ లెట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్. ఓకే. ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఇలా యూజర్ నుంచి ఇంపోర్ట్ కూడా తీసుకున్న పాస్వర్డ్ అని. ఒకవేళ ఈ పాస్వర్డ్ ఏదైతే యూజర్ ఎంటర్ చేశాడో అది ఈక్వల్స్ టు యూజర్ పాస్వర్డ్ అయితేనే నేను లాగిన్ సక్సెస్ఫుల్ అనేది చూపించాలనుకుంటున్నా. ఓకేనా. లాగిన్ సక్సెస్. ఓకే. ఎల్స్ ఏంటి, ఒకవేళ పాస్వర్డ్ కానీ తప్పు అయితే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలి నేను. అంతే కదా. పాస్వర్డ్ కరెక్ట్ అయితే నేను లాగిన్ సక్సెస్ అనేది ప్రింట్ చేస్తాను. ఒకవేళ పాస్వర్డ్ రాంగ్ అయితే నేను ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఒకవేళ యూజర్ నేమే తప్పైంది అనుకోండి, ఓకేనా, ఎల్స్ లాగ్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అనేది రాస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఒకవేళ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ కాకుండా వేరేది ఇచ్చాడు అనుకోండి, ఓకే, మనకేంటి ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అనేది ప్రింట్ చేస్తుంది. ఒకవేళ అడ్మిన్ అని ఇస్తే మనకి ఈ లోపలికి వచ్చింది అనమాట. ఈ లోపలికి వచ్చి తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో ఆ పాస్వర్డ్ చెక్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ కరెక్టా కాదని చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్ అయితే లాగిన్ సక్సెస్ అని చూపించింది.
ఒకవేళ రాంగ్ అయితే మనకి ఏంటంటే ఇన్‌కరెక్ట్ పాస్వర్డ్ అనేది ఎర్రర్ అనేది రేజ్ చేస్తది. లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ అని ఇచ్చాను. ఓకే. తర్వాత మనం చూసారు పాస్వర్డ్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 అని ఇచ్చాను. లాగిన్ వాస్ కరెక్ట్ అని యూజర్ నేమ్ వాస్ కరెక్ట్ అని వచ్చింది. అండ్ సి లెట్ మీ షో యూ. నాకు ఏంటి లాగిన్ సక్సెస్ అనేది వచ్చింది. ఓకే. దెన్ యూజర్ నేమ్ వాస్ కరెక్ట్. ఓకే. somewhere else it was showing. Let me refresh it again, show you. Admin అండ్ పాస్వర్డ్ వచ్చేసి 1, 2, 3, 4, 5 లాగిన్ సక్సెస్ అనేది వచ్చింది నాకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ అనేది వేరేది ఇస్తాను. ఇట్స్ ఏ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 అట్టే ఇచ్చాను. సో ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అనేది ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఏంటి యూజర్ నేమ్ చెక్ చేసుకునేది. యూజర్ నేమ్ రాంగ్ అయితేనే ఇంకా అదేంటి పాస్వర్డ్ అనేది చెక్ చేసుకోవాలి మనకి. ఓకే. సో ఇలా మనం ఏంటంటే నెస్టెడ్ ఇఫ్స్ అనేది రాసుకుంటాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటిదని. ఓకే. నెస్టెడ్ ఇఫ్ ఏం లేదండి. ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ అనమాట. ఓకే. యాహ్! సమ్ ట్రిక్కీ క్వెషన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 0 ఈజ్ ఓకేనా ఇట్లా రాశానండి. console.log హలో. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుంది ఒకసారి గెస్ చేయండి. సో ఇఫ్ 0 అని ఇచ్చాను. దెన్ console.log హలో అని ఇచ్చాను. మనకి అవుట్‌పుట్ వచ్చేసి ఏమీ రాదు. ఓకేనా. లెట్ మీ షో యూ. ఇక్కడ అవుట్‌పుట్‌లో మనకి ఎంప్టీ ఉంది. ఏమీ లేదు. వై? బికాజ్ 0 ఈజ్ ఎ ఫాల్సీ వాల్యూ. ఓకేనా. ఇక్కడ మనం ఫాల్స్ అనేది పాస్ చేసాము. దట్స్ వై మనకి అవుట్‌పుట్ అనేది రావట్లేదు. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఏంటంటే ఈ అవుట్‌పుట్ అనేది ప్రింట్ చేసిద్ది. ఈ 0 అనేది ఫాల్స్ వాల్యూ కాబట్టి మనకి ఈ అవుట్‌పుట్ ప్రింట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇట్లా పెడుతున్నానండి ఫాల్స్ అని. ఇప్పుడు మనకేంటి ఏమొచ్చిద్ది? హలో అనేది వచ్చిద్ది. ఎందుకంటే సో స్ట్రింగ్ అనేది ఉంది కాబట్టి మనం ఏదో స్ట్రింగ్ పాస్ చేసాం కాబట్టి మనకి కండిషన్ అనేది ట్రూ అయ్యిద్ది. ఒకవేళ ఎంప్టీ స్ట్రింగ్‌ని పాస్ చేస్తేనే మనకి ఫాల్సీ వాల్యూ అయితే అయ్యిద్దనమాట. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాహ్! దెన్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని తీసుకున్నానండి. అండ్ ఇన్‌సైడ్ లోపల ఏంటంటే నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇట్లా పాస్ చేశాను. ఓకే. సో ఇప్పుడు నాకు ఏమొస్తది? గెస్ చేయండి ఒకసారి. సో ఇక్కడ చూసుకుంటే నాకు హలో అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో ఇదేంటంటే అసైన్‌మెంట్ ఆపరేటర్ అనమాట. ఓకేనా. అంటే ఏం లేదు. సో మనం నంబర్ అనేది అసైన్ చేస్తున్నాము. ఓకేనా. ఆ వాల్యూకి. ఆ వాల్యూ అనేది అప్డేట్ అయిపోయింది. అంటే ఏంటంటే అప్డేట్ అయింది కాబట్టి కండిషన్ వాస్ ట్రూ. ఓకేనా. అప్డేట్ అయింది. లెట్ అనేది ఏంటి మనం చేంజ్ చేయొచ్చు. సో చేంజ్ అయింది కాబట్టి కండిషన్ వాస్ ట్రూ. సో అందుకనే మనకేంటి వాల్యూ అనేది హలో అనేది ప్రింట్ చేసింది. ఒకవేళ నేను కాన్స్టెంట్ తీసుకున్నాను అనుకోండి. నాకు ఏమీ రాదు. ఎందుకంటే మనం కాన్స్‌ని చేంజ్ చేయలేము. అప్డేట్ అవ్వదు కాబట్టి నాకు ఇది ఫాల్సీ వాల్యూ అయిపోయింది కాబట్టి నేను చేయలేను. లెట్ అయితే అప్డేట్ అయ్యిద్ది కాబట్టి దట్ వాస్ ట్రూతీ వాల్యూ. సో నాకేంటంటే అప్డేట్ అనేది చూపించింది ఇక్కడ మనకి. ఓకే. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్ ఏంటంటే సో లెట్ నల్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా. నల్ ఈక్వల్స్ టు అన్‌డిఫైన్డ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకేమొస్తది? సో ఇక్కడ నల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఏ ఫాల్సీ వాల్యూ. ఓకే. దెన్ అన్‌డిఫైన్డ్ ఏదైతే ఉందో ఓకేనా. అన్‌డిఫైన్డ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో ఏ ఫాల్సీ వాల్యూ. ఫాల్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్సీ అయిందనుకోండి. యెస్. ఫాల్సీ ఈక్వల్స్ టు ఫాల్సీ అంటే కండిషన్ ట్రూ. సో మనకి ఏమొస్తది? హలో అనేది వస్తది. ఓకే. హలో అనేది వస్తది. సో ఒకవేళ నేను త్రిబుల్ ఈక్వల్స్ టు పెట్టాననుకోండి. స్ట్రిక్ట్ మోడ్‌లో పెట్టాననుకోండి. నాకు ఏమీ రాదు. ఎందుకంటే డేటా టైప్ కూడా చెక్ చేసుకుండిద్ది ఇక్కడ. సో నల్ అనేది డిఫరెంట్ డేటా టైప్. అన్‌డిఫైన్డ్ అనేది ఇంకొక డేటా టైప్. సో నాకేంటంటే ప్రింట్ చేయదు. ఒకవేళ డబుల్ ఈక్వల్స్ టు ఏంటి జస్ట్ ఫాల్సీ మాత్రమే చెక్ చేసుకుంటది. త్రిబుల్ ఈక్వల్స్ టు పెట్టుకుంటే నాకు ఏంటి డేటా టైప్ కూడా చెక్ చేసిద్దనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదనమాట ఏంటంటే ఇఫ్‌కి
ఎల్స్ అండ్ ఎల్స్ ఇఫ్‌కి, నెస్టెడ్ ఇఫ్‌కి డిఫరెన్స్ అనేవి చెప్తాను ఇప్పుడు. లెట్ మీ రీక్యాప్ ఇట్. సో, ఇఫ్ ఏంటంటే ఓకేనా? ఇఫ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఏమైనా స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే దెన్ వి విల్ గో ఫర్ ద ఇఫ్ స్టేట్మెంట్. లేదు ఒకవేళ కండిషన్ ప్రూవ్ అయితే ఒక స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే నేను ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాను. ఓకేనా? ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఇఫ్ బ్లాక్‌లో అది ఎగ్జిక్యూట్ అవుతది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్‌లో అనేది ఎగ్జిక్యూట్ అయితే అవ్వద్దనమాట. లేదు అలా కాదు నేను మల్టిపుల్ కండిషన్స్‌ని రాయాలనుకుంటున్నాను. సో, అప్పుడు మనం ఏంటంటే ఎల్స్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాము. ఎల్స్ ఇఫ్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే మల్టిపుల్ కండిషన్స్ అనేది రాసుకోవచ్చనమాట. ఓకే. దెన్ నాకేంటి ఇంకొక కన్ లైక్ ఇంకొక మెథడ్ ఏంటంటే నాకు ఒక ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాయాలనుకుంటే మనం ఏంటంటే నెస్టెడ్ ఇఫ్ అనేది రాసుకుంటాం అనమాట ఇలా. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇలా చెక్ చేసుకోవాలనుకుంటే మనం నెస్టెడ్ ఇఫ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకుంటాము. ఓకే. యాహ్! ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇఫ్ స్టేట్మెంట్‌కి వీటికి డిఫరెన్స్ ఏంటనేది. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీమేక్ ద వీడియో. సో, నేనేవైతే లాస్ట్‌లో చెప్పానో సమ్ ట్రిక్కీ. సో, ఇవేంటంటే మాక్సిమం కొన్ని ఏదో ఇంటర్వ్యూస్‌లో అడగొచ్చు. ఓకే. యాహ్! ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అట్‌లీస్ట్ లైక్ బటన్ అయినా క్లిక్ చేయండి. ఓకే. యాహ్! థాంక్ యూ. టేక్ కేర్. బై బై.